హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నిన్న మ్యాచ్ చూసారు కదా, గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్. సో అందరూ ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకున్నారు, అది రివర్స్లో అయింది. అసలు సేమ్ ప్రీవియస్ సీజన్స్ లాగే ఫస్ట్ 3 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ ఓడిపోతుందని ఒక అపోహ ఉంటుంది కదా, అది మళ్ళీ ప్రూవ్ చేశారు ముంబై ఇండియన్స్. కమింగ్ టు టాస్, సో హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. సో ఆల్మోస్ట్ చేసింగ్ ఈజీగా ముంబై ఇండియన్స్ చేస్తారని అందరూ అనుకున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ముంబై ఇండియన్సే విన్ అవుతుంది అనుకున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ముంబై ఇండియన్సే విన్ అవుతుంది అనుకున్నాము. బట్ గుజరాత్ అసలు లాస్ట్ 48 balls 60 కొట్టాల్సినప్పుడు వికెట్స్ పడటం, లాస్ట్లో హార్దిక్ పాండ్యా 6-4 కొట్టి అవుట్ అవడం. సో జస్ట్ స్మాల్ మార్జిన్తో వెళ్ళింది. మ్యాచ్ చేతిలో ఉండి పోగొట్టుకున్నాం అంటే ఇదే మ్యాచ్. సో కమింగ్ టు బ్యాటింగ్, గుజరాత్ టైటన్స్. సో ఫస్ట్ అయితే వృద్ధిమాన్ సాహా అండ్ శుభ్మాన్ గిల్ మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ ముగ్గురు టాప్ 3 సూపర్గా ఆడారు. బట్ బుమ్రా బౌలింగ్ వచ్చేసరికి ముంబై సైడ్ అందరూ రన్స్ ఇచ్చారు ఎక్సెప్ట్ బుమ్రా అండ్ జెరాల్డ్ కోయెచ్. సో జెరాల్డ్ కోయెచ్ సౌత్ ఆఫ్రికా ప్లేయరు, బౌలింగ్ అయితే సూపర్గా వేశాడు. ఈవెన్ 20th ఓవర్ కూడా ఓన్లీ 7 runs ఇచ్చాడు. విజయ్ శంకర్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్ ఉన్నా కూడా ఒక బౌండరీ కూడా కన్సిడర్ చేయకుండా 1 or 2 1s 2s తప్పించి బౌండరీస్ అయితే ఇవ్వలేదు. ఇంకా బుమ్రా మీకు తెలిసిందే, స్లో బాల్స్, యార్ కట్స్, ఆల్మోస్ట్ 3 wickets తీశారనుకుంటా నిన్న. 3 wickets, 4 overs 14 runs. నేనైతే బుమ్రా మ్యాచ్ టర్నింగ్ చేశాడు, మంచి బౌలింగ్ అయితే ఇచ్చాడు. 168కి డిఫెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గుజరాత్ బ్యాటింగ్ లైనప్ బాగుంది కాబట్టి, ఈవెన్ మిల్లర్, సాయి సుదర్శన్, అజ్మతుల్లా, సో పవర్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి 168కి ముంబై ఇండియన్స్ బౌలింగ్ లేకపోయినా కూడా 168 లో స్కోర్ డిఫెండ్ చేసేది. మంచి బౌలింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా వస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్. సో ఇషాన్ కిషన్ ఫస్ట్ ఓవర్లోనే ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి కీపర్ క్యాచ్కి అవుట్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ రోహిత్ శర్మ అండ్ డెవెల్ బ్రెవిస్ బాలే ఆడారు, 6s 4s. డెవెల్ బ్రెవిస్ అయితే చాలా భయపడకుండా రషీద్ ఖాన్ కూడా 6లు కొట్టాడు. బాగా ఆడారు రోహిత్ శర్మ అండ్ డెవెల్ బ్రెవిస్. సో 48 balls 60 కొట్టాల్సి, నేను చూసినప్పుడు 48 balls 60 ఇంకేముందులే వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ అనుకున్నాను. ఆ తర్వాత మోహిత్ శర్మ వచ్చి అవుట్ చేయడం, రోహిత్ శర్మ అవుట్ అయిపోవడం. సో వెంటనే వికెట్స్ పడడం, తిలక్ వర్మ రన్స్ పోకుండా డాట్ చేయడం, టీమ్ డేవిడ్ కూడా అవుట్ అయిపోవడం. లాస్ట్ 26 ఏమో కొట్టాల్సి వచ్చింది 2 ఓవర్స్కి. మళ్ళీ 19th ఓవర్ సూపర్గా వేయడం, లాస్ట్ ఓవర్ 19 runs కొట్టాలి. సో హార్దిక్ పాండ్యా ఫినిష్ చేయలేకపోయాడు. 19 runs అంటే టూ మచ్ డిఫికల్టీ అని నేను చెప్తున్నాను. సో 6-4 కొట్టాడు, అప్పటికి విన్ అవుతుందని నేను అనుకున్న 4 balls 9 ఉన్నప్పుడు. బట్ ఉమేష్ యాదవ్కి మళ్ళీ హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ అయితే చేతిలో ఉన్న మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. కనీసం నెక్స్ట్ మ్యాచ్ అన్న కంబ్యాక్ ఇస్తానని నేను అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ లైవ్ అప్డేట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.